సఖీస్ అండ్ సకాస్ వెల్కమ్ టు మై ఛానల్ బీడీ విత్ విఎస్కే. ఈరోజు 69th డే. ఆ రోజు నాకు బాగాలేదు అని చెప్పడం నాకే ఏదోలా ఉంది. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పేషెంట్ లాగా పేషెంట్స్ డిస్కస్ చేసుకుంటారు చూడండి, మాట్లాడుకోకుండా. అలాగే ఉంది నాకు. సో ఇట్ వాజ్ పర్లేదు, నాకు చెప్పుకోవడానికి కూడా కొంచెం ఏదోలా ఉంది. ఈరోజు చాలా టైర్డ్గా ఉంది, చాలా ఇబ్బందిగానే ఉంది. అయినా సరే నా డే కంప్లీట్ చేయాలి అని చెప్పి వాకింగ్ చేద్దాము అని చెప్పి మా టెర్రస్ మీదకి వచ్చాము. బయటికి వెళ్ళాను, ఏమన్నా మంచి ప్లేస్ అలా కూర్చొని ఏమైనా అలా కొద్దిగా గాలిని ఆస్వాదిస్తే ఏమైనా చేద్దాము అని చెప్పి, బట్ కుదరలేదు. సో అందుకని ఇంటికి వచ్చేసి ఇంకా టెర్రస్ మీద చేద్దాంలే అని ఇంకా లైట్ తీసుకున్నాను. అండ్ కొంచెం డిసప్పాయింట్మెంట్గా, కొంచెం బాధగా కూడా ఉంది. ఐ వాజ్ లైక్ నచ్చలేదు కొంచెం. అందుకనే కొంచెం డైవర్ట్ అవుదామని చెప్పి స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ ఆర్డర్ నాకు నచ్చినవి పిక్ చేసుకొని అక్కడ బాగా కనిపించింది, ఆర్డర్ ఇచ్చి తిన్నాను. జనరల్గా స్వీట్ తింటే ఐ ఫీల్ లైట్ అనమాట, బట్ తిన్న తర్వాత కూడా ఐ ఫీల్ లైక్ పెద్ద చేంజ్ ఏం లేదు. సో ఏవో ఆలోచిస్తూ ఉన్నాను, అందుకని అలా ఉందా చూద్దాం. మెడిటేషన్ కూడా చేయాలని కానీ ఓపిక సరిపోవట్లేదు, బట్ చేస్తాను. ఇప్పటికైతే వాకింగ్ చేస్తాను. లెట్స్ డూ ఆర్ వాకింగ్ టుగెదర్. నాకు ఓపిక రావట్లేదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ విత్ యూ ఆల్ వన్ టాపిక్. ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను, కొట్టేస్తున్నాను ప్రతిసారి. బట్ ఈసారి ఎందుకో నాకు మిమ్మల్ని ఇది అడగాలని ఉంది, ప్లస్ చెప్పాలని ఉంది. సో అదేంటంటే, మన లైఫ్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. లైక్ వాళ్ళల్లో నాకు కొంచెం తీసుకోలేని వాళ్ళు అంటే కొద్దిగా డబుల్ ఫేసెస్ ఉన్నవాళ్ళు. అంటే మన ముందు ఒకలాగా, మనం లేనప్పుడు ఒకలాగా, మనం వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఒకలాగా, అలా ప్రతిసారి పర్సనాలిటీ, వాళ్ళకున్న పర్సనాలిటీ అనేది మారుతూ ఉంటుందో మరి మార్చేస్తారో నాకు ఒక ఐడియా ఉండదు. కానీ ఇదైతే ప్రతిసారి నేను అబ్జర్వ్ చేస్తుంది. మీ దగ్గర ఒకలాగా, మీరు లేనప్పుడు మీ మీద ఒకలాగా, ఇట్లా ఉంటూ ఉంటుంది కదా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే గెయిన్ టు డూ దీస్ ఆల్ థింగ్స్ అని చెప్పి. మేబీ ప్రీవియస్లో వాళ్ళు ఏమన్నా ఫేస్ చేసినవి అలా ఉండటం వలన ఇప్పుడు అలా ఉంటారా, లేదంటే వాళ్ళ పర్సనాలిటీ అంతా అనేది నాకు ఆలోచించిన ప్రతిసారి అర్థం కాదనమాట. అంటే ఎందుకు ఏం వచ్చింది అని నువ్వు ఇలాగా వేరే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటావు. వాట్ డి యూ గెయిన్ ఫ్రమ్ దిస్? అంటే నువ్వు ఏం సాధిస్తావు అలా ఉండటం మూలన అని చెప్పి. సో ఐ లిటరలీ డోంట్ నో. ఇప్పుడు నేను ఛానల్లో ఇలా అన్నీ చేసి పెడుతున్నాను అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ మీ. అది నాకు కూడా ఈజీ కాదు. అలాంటిది నేను చేసి పెడుతున్నాను అంటే ఐ చూస్ దిస్ ఈజ్ మై జాబ్ అని చెప్పి నేను చూస్ చేసుకున్నా దీన్ని. అండ్ దిస్ ఈజ్ నాట్ ఈజీ వన్. అందరూ అనుకుంటారు ఏంటంటే ఇది ఏదో చేస్తుంది అని, ఏముంది దీనిలో, దెర్ ఇస్ నో ఇన్కమ్, దెర్ ఇస్ నో పర్పస్ టు డూ దిస్ ఆల్ షిట్, వై షీఈస్ డూయింగ్ అని చాలామంది నాతో అంటూ ఉంటారు. మేబీ నాతో అనకపోయినా బ్యాక్గ్రౌండ్లో అంటూ ఉండొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్లో అనుకునే ప్రతి ఒక్కరికి ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, సి ఏ జాబ్ ఈజీ కాదు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ బ్లాగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ. నాకేమన్నా సరదానా ఉన్న మూమెంట్ని వదిలేసి ఫోన్తో క్యాప్చర్ చేసి ప్రతిదీ పెట్టుకోవడం? నో, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. వై వి క్యాప్చర్ ఈజ్ ఇట్ విల్ బి అ మెమరీ టు అస్ వన్ డే ఇఫ్ యూ వాచ్ ఇట్. సో ఇట్లా అనుకుంటూ ఉంటే మేబీ సంబడి విల్ బీ కంఫర్టబుల్. కొంతమంది కంఫర్ట్ ఉంటారు, కొంతమంది కంఫర్ట్ ఉండరు. కాబట్టి ఐ రెస్పెక్ట్ దేర్ ఇండివిజువాలిటీ, ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్. బట్ టు బీ ఫ్రాంక్, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ గైస్. అండ్ ఎవరైతే తక్కువ చేసి చూస్తారో, ఇలా బ్లాగ్ చేస్తూ యూట్యూబర్ సంథింగ్ కైండ్ ఇలాంటివి, ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళకి సక్సెస్ వచ్చినప్పుడు మా అమ్మాయి అని చెప్పుకోవడానికి ఎవరికి బాధ ఉండదు. అదే స్ట్రగ్లింగ్ ఫేస్లో, లేదంటే ఏదో ఫేస్ చేస్తుంది ఇట్లా ఉంటుంది మంచిగా, ఏదో ట్రై చేస్తుంది అన్న ఫేస్లో మా అమ్మాయి అని చెప్పుకున్నా, ఏం చేస్తుంది అని చెప్పుకున్నా సరే అందరికీ కొంచెం బాధ ఉంటూనే ఉంటుంది. మై బ్రదర్ యూజ్డ్ టు టోల్ మీ వన్ థింగ్ ఎవ్రీ టైమ్. ఏంటంటే
నార్మల్ మనుషుల కన్నా సక్సెస్ అయ్యి చెప్పే వాళ్ళకే ఆ విలువ ఉంటుంది అని చెప్పి. I just don't want to discuss this kind of topics, but I feel like I want to talk with somebody. So అందుకే I was discussing with you all, and to be frank, maybe I'll find an answer, or నేను ఏదైతే ఆలోచిస్తూ అలా నమ్మగా అయిపోతున్నానో I'll just be free అంతే. And why can't you do support to your sister or brother, or who is doing their, like ఒకళ్ళైనా వాళ్ళకి నచ్చిన పని చేస్తుంటే why can't you support? దే వర్ లైక్ సో ఫ్యూ పీపుల్, సో అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఎవరైతే ఇది ఈజీగా ఇన్కమ్ తెచ్చుకునేది అని అనుకుంటున్నారో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్, ఓకే? ఇట్స్ నాట్ ఎట్ ఆల్. డోంట్ థింక్ లైక్ దట్, ఓకే? ఇలా కూర్చొని మాట్లాడటం అయినా, రోజు ఎక్సర్సైజ్ చేయడం అయినా, ఓపిక లేకపోయినా సరే మాట్లాడటం అయినా, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. మొన్న నేను ఎందుకు ఛాలెంజెస్ చేయకుండా అట్లా పెట్టాను అంటే ఐమ్ జస్ట్ బికమింగ్ ఫ్రీ లైక్ దట్. నేను అలా ఫ్రీ అవుదాము, అలా ఒక వర్క్ ఏదైతే నాకు అనుకుంటున్నానో అలా ఫ్రీ అవుదాం అనుకున్నాను. కానీ ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ నేను ఏదో స్కిన్ కేర్ తీసుకొని తెల్లగా అయిపోదామని, లేదంటే గెట్ రెడీ విత్ మీ చేసి నా అందాన్ని మీకు చూపిద్దామని. దిస్ ఆల్ నాట్ మై ఇంటెన్షన్స్ గైస్. మై ఇంటెన్షన్స్ ఆర్ really pure, that I want to enjoy every day of my life. That's it. అవి కష్టాలు వచ్చినా ఎలా వచ్చినా సరే I just want to enjoy, I just want to feel every emotion. ఈరోజు నాకు బాగాలేదు అంటే రేపు బాగోకుండా ఉండదు కదా. some phases are like that, that's it. After achieving so many things, nobody, like ఎవరు ఊరికి అలా అనేకూడదు లక్ ద్వారా వచ్చింది, లక్ ద్వారా అయ్యింది అని చెప్పి. బికాజ్ లక్ ఈజ్ సంథింగ్ యూ డూ దట్ యూ గెట్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ లక్. లక్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే చేస్తావో అది నీకు తిరిగి వచ్చేదే లక్ అని చెప్పి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆర్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. I always want to discuss these points with you all. Maybe you might get bored of this day. I really want to do walking, meditation ఇట్లా చేద్దాం అనుకున్నాను, but I couldn't. I don't know why. I'm getting చాలా టైర్డ్ అయిపోయాను, నీరసంగా ఉంది నాకు, ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాను. సో hope you will understand me. So that's it for today's guys. If you like this video, like, share and subscribe to my channel, and don't forget to comment below because your comments boost me so much. అంతే ఈ రోజుకైతే ఇది. రేపు ఐ విల్ ట్రై టు ఓవర్కమ్ ఎవ్రీ అన్హెల్దీ ఇష్యూస్ ఇన్ మై బాడీ అండ్ మెంటల్ హెల్త్ని కూడా సెట్ చేసుకుంటా. సో that's it for today. You know my dear Sakis and Sakas, I always love you all. Stay tuned for tomorrow. Bye bye.